ఓం నమ శివాయ. కంచిలో 108 దివ్యదేశాలు ఉన్నట్టే చాలా శివుడు సంబంధించిన గుళ్ళున్నాయి. అందులో మేము మొదట ఏకాంబరీశ్వర్ గుడికి వెళ్ళాం. వెళ్తూనే థర్స్‌డే ఈవినింగ్ చాలా బాగుండింది. జీఆర్టీలో ఉన్నాము, హోటల్లో ఉన్నాము. ఆ రోజు ఈవినింగే ఏకాంబరీశ్వర్ గుడికి వెళ్ళినప్పుడు చాలా విశిష్టమైన గుడి అది. ఏకాంబరీశ్వర్ అనేది ఎందుకు పేరు వచ్చింది అనే దానికి ఒక కథ ఉంది. ఆమ్రం అంటే మామిడి పండు, ఏకామ్రం అంటే ఒక్క మామిడి పండు, ఒక రకమైన మామిడి పండు ఒక చెట్లో కాసేది అని చెప్పి. అయితే ఇప్పుడు ఆ చెట్టు పురాతనం అయిపోయిందని దాన్ని వెండి కవచం పెట్టి ముందర గుడి ప్రాంగంలో ఉంది. ఇప్పుడు బయట ఒక చెట్టు, 2 రకాల మామిడి చెట్లు పెట్టి మామిడి పళ్ళు, 2 రకాల మామిడి. ఏకాంబరీశ్వర గుడి యొక్క ప్రత్యేకత ఏమంటే అమ్మవారు స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి గాను పంచభూత లింగాల్లో మట్టికి సంబంధించింది. అంటే అమ్మవారు మట్టితో తయారు చేసిన శివలింగాన్ని ఇక్కడ పూజించేవారని, అయ్యవారిని ప్రసన్నం చేసుకోవడానికి అది ప్రత్యేకత. ఏకాంబరీశ్వర్ టెంపుల్లో అమ్మవారు శివలింగాన్ని చేర్చి కట్టుకున్నట్లుగా ఆ వరదలు తాకిని తప్పించుకోవడానికి చేసిన. మేము కంచిలో జీఆర్టీ హోటల్స్లో ఉన్నాము. రెండో రోజు చాలా శివుడి గుళ్ళు చూసాము. అందులో ఎన్నో శివుడి గుళ్ళు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కచపేశ్వర ఆలయము, ఆ తర్వాత ఓంకారేశ్వర టెంపుల్, కైలాసనాథరు, అలాంటి చాలా. ఇది కాలభైరవుడి టెంపుల్స్. ప్రతి శివుడి గుడిలో ఒక గురువు తెలుసు మీకు. గురువు, అటు సైడ్ కాలభైరవుడు, వినాయకుడు, అవన్నీ ప్రతి ఒక్కటి. కానీ శివాలయంలో మనం చూసామంటే చాలా మటుకు ఐదికంగా కట్టిన గుళ్ళల్లో ఈ ప్రతిష్ట కరెక్ట్గా ప్రాకారంలో ఒక సైడు గురువు, ఒక సైడు వెంకటేశ్వర స్వామి, బ్యాక్ సైడు, పక్క సైడు బ్రహ్మ కంపల్సరీ ఉంటుంది. అది కాకుండా కొంచెం బయట వచ్చామంటే కాలభైరవుడు ఉంటాడు. అక్కడ ఎక్కడ చూసినా ప్రతి శివుని గుళ్ళో ఒక వినాయకుడు, ఒక మురుగుడు, అమ్మవారు అభిరామి అమ్మవారు, పార్వతీదేవి ఉంటారు. లింగం ఎప్పుడూ తనిగానే ఉంటుంది. ఆయన ప్రాకారంలో మొదట లింగం మటుకు తనిగానే ఉంటుంది. ప్రాకారం చుట్టూ అన్ని రకాల లింగాలు ఉంటుంది. తర్వాత మేము కచపేశ్వర ఆలయం. కచపుడు అంటే తాబేలు రూపంలో ఉండే బ్రహ్మ, సరస్వతితో ఈ గుళ్ళో శివునికి పూజలు చేసినట్లు ఇక్కడ ఈ గుడి యొక్క విశేషము. కోనేరు ఉంటుంది, ప్రతి గుడిలో ఒక కోనేరు ఉంటుంది. చూడండి, తాబేలు రూపంలో బ్రహ్మ కనిపిస్తున్నారు శివుడికి పూజ చేస్తున్నట్టు. పార్వతీ సరస్వతీదేవి అక్కడే ఒక వేప చెట్టు, మర్రి చెట్టుతోట. అంటే ఎక్కడైనా సరే చూడండి, నాగులు ప్రతిష్ట ఉంటుంది ప్రతి గుడిలో. శివలింగంలో శివరూపము, పక్కన బ్రహ్మ, ముందర పక్క గురువు. ఈ 3 కంపల్సరీ ప్రతి గుడిలోనూ ఉంటుంది. ప్రాకారంలో ప్రతి గుడిలోనూ ఒక కోనేరు ఉంటుంది. ఎన్నో శివాలయాల మధ్యలో ఒక కుబేరుడికి గుడి కట్టున్నారు, లేటెస్ట్గా కట్టారంట. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ భార్యలతోటి కుబేరుని వాళ్ళ భార్యను ఆశీర్వదిస్తున్నట్టు ఇప్పుడు మీరు చూస్తున్నది కైలాసనాథర్ టెంపుల్. చాలా ప్రాచీనమేది. సున్నరాళ్లతో కట్టడం వల్ల త్వరగా దాని యొక్క ఇది తగ్గినట్లుంది. అయితే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్గా. సున్నం మెల్లగా కరుగుతోంది నేచర్కి ఇదిగా. అక్కడ విశేషం ఏంటంటే, లోపల శివలింగానికి వెనకాల గర్భం లోపలికి వెళ్ళి మళ్ళీ బయట వచ్చేలాగా ఒక దారి పెట్టున్నారు. పెద్ద శివలింగం నా ఎత్తుంది. లోపలికి వెళ్ళి దోగాడుకుని లోపలికి వెళ్ళి బయట రావాలన్నమాట. మళ్ళీ గర్భంలోకి వెళ్ళి వచ్చినంత అనుభవం ఒకటి వస్తుంది. బయట వచ్చి 64 శివుడి గుళ్ళు ఈ ప్రాకారం చుట్టూ కట్టున్నారు. నందులు కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న గుళ్ళంతా 64 శివాలయాలు ఆ మధ్యలో ఉన్న శివుడికి ప్రాకారానికి చుట్టూ కట్టున్నారు. మంచి ఎండ, కాలిపోతుంది కాళ్ళు. వెళ్ళింది ఎండాకాలం కాబట్టి కరెక్ట్గా ఉచ్చగట్ట 12 గంటలకు ఉన్నాము అక్కడ మేము. సో చాలా ఎండగా ఉండే, అయినా కూడా ఆ ప్రాకారాలు, ఆ రాతి చెక్కుళ్ళు అవన్నీ చూస్తుంటే, చాలా బాగా పురాతనమైన స్కల్ప్చర్స్ చూస్తుంటే ఎంత కష్టపడి కట్టారో. కానీ మనం ఒక రోజు ఒక అర్ధగంట, ఒక 45 నిమిషాలు చూడడానికి కష్టపడడంలో తప్పే లేదు. చాలా బాగా అనుభవం అయింది, మంచి దర్శనం అయింది. ఆ కైలాసనాథుడి లోపల గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చే అనుభవం చాలా బాగుంది. 20 రూపాయలు ఛార్జీ చేస్తారు. ఒక్కొక్క శివుడు ప్రత్యేకించి నటరాజ స్వరూపంలో నాట్యం ఆడుతున్నట్టు ఎన్నో రకాల భంగిమల్లో చూడొచ్చు. అక్కడే లోపల మురుగుడు ఉంటాడు, ఒక పక్క వినాయకుడు, అన్ని విగ్రహాలు
చాలా బాగా చేసి పెట్టున్నారు. అన్ని సింహాలు మొత్తం పిల్లర్లంతా నార్మల్ పిల్లర్లు కాకుండా సింహాలను చెక్కి పెట్టున్నారు. నందీశ్వరుడు ఆయనకు వాహనము, అన్ని నందులు, ఎటుపక్క చూసినా నందులే. ఇలాగా చాలా ప్రాచీనమైన గుడి కావటం వలన చాలా మంచిగా దర్శనమైంది. లోపల కూడా ఓపిక్గా అందరూ నిల్చుకుని లైన్లో చక్కగా చేసుకుని వచ్చాము. ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది, మంచి రష్ ఉన్నారు ఈ ఒక్క గుడిలో మేము వెళ్ళాక. మిగతా గుళ్ళన్నీ సమావేశంగా అయిపోయింది. నేను చెప్పిన చాలా శివుడి గుళ్ళల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఏకాంబరేశ్వర్ తర్వాత కైలాసనాథుడు, అలాగే చిత్రగుప్తుడి గుడిగా వెళ్ళాము. ఇక్కడే ఇంకొక రాహుకేతుకు సంబంధించిన శివుడి గుళ్ళు లాగా అన్ని నక్షత్రాలకు సంబంధించి శివుడి గుళ్ళు చూసాము. 9 నవగ్రహాలకు సంబంధించింది. ఒక్కొక్క శివుడి గుళ్ళో ఒక్కొక్క నక్షత్రం కాదు, సారీ, రాసులండి, రాసులు నవగ్రహాలు అంటే రాసులు. అప్పుడే చూసింది ఒకటి శివుని ఆలయంలో గురువు ఉంటాడు, అంగారకుడు. ఇంకొక శివాలయంలో వచ్చి శనీశ్వరుడితో చేరి ఉంటాడు. అట్లా ఏ రాశి వాళ్ళకి ఎలాగా ఆ రాశి నివర్తి చేసుకోవాలో, గ్రహ దోషం ఉంటే ఆ గుళ్ళలో దీపాలు పెట్టుకోవచ్చు. అలాంటి విశేషమైన 9 శివుని గుళ్ళు చూసాము. అది కాకుండా ఏకాంబరేశ్వరు, ఈ కైలాసనాథరు, ఇలాంటి టెంపుల్స్ అంతా చూడడము మహాభాగ్యం. కంచిలో 1000 గుళ్ళల్లో ఇప్పుడున్న 125లో 14 శివాలయాలు చూసాం మేము. 14 శివాలయాల్లోనూ ప్రత్యేకించి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశేషం ఉంది. చక్కగా ఆ దర్శనాలన్నీ చేసుకుని లింగేశ్వరుడి ఆశీర్వాదంతో, శివ కరుణతోటి, శివాజ్ఞ లేనిది ఏది జరగదంటారు. ఆయన కరుణ కటాక్షాలతోటి ఇన్ని గుళ్ళు ఒక్క రోజులో చూడడం. మొదటి రోజు 108 దివ్య దేశాల్లో 16 చూస్తే, మరుసటి రోజు శివాలయాల్లో 16 చూసాము. అది కాకుండా చిత్రగుప్తుడి ఆలయము, ఇలాంటి ఎక్స్ట్రా గుళ్ళు, కామాక్షమ్మ వారిది కాకుండా కంచి కామపీఠాధిపతులు బృందావనము, ఆయన ఒక మణిమండపము, ఇలాంటివి ఎక్స్ట్రా 3 గుళ్ళు చూసాము. సంతోషం. ఇది కంచి కామకోటి పీఠాధిపతుల వారు ధ్యానం చేసుకున్న మందిరం అని. వెనకాల పెద్ద కోనేరు కట్టున్నారు బ్రహ్మ స్వరూపంతో. చాలా బాగా నేచర్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ మణిమండపంలో నిజంగానే అసలు ఆ ప్రాకారం చుట్టూ తిరిగి రావడానికి 1 కిలోమీటర్ పడుతుంది. పెద్ద నంది, ఆ నందికి నేరుగా స్వామివారిని, అంటే వాళ్ళు ముఖ్య శంకర భగవాన్ని స్థాపించున్నారు. చాలా పెద్దది, చాలా పురాతనం స్టైల్లో కట్టారు, కానీ లేటెస్ట్గా కట్టున్నారు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయి ఉంటుందేమో అంతే. చాలా బాగుంది. నీడ పడకుండా, తంజావూరు గుడిలాగా గోపురం నీడ పక్కన పడకుండా చేశారు. అలాగే శివాలయాలు చెప్పాలంటే 14 శివాలయాల్లో ప్రత్యేకించి ప్రతి శివాలయంలోనూ ఒక కథ ఉంది. నవగ్రహాలకు సంబంధించిన శివాలయాలే ఎక్కువ ఉంది అక్కడ. 9 చూసాం మేము. ఏ దోషానికి ఆ శివాలయం వెళ్ళి దోష నివర్తి చేసుకోవచ్చని. ప్రతి ఆలయంలోనూ ఒక ప్రత్యేకంగా శివుడికి సంబంధించిన కథ ఉంటుంది. ఉచ్చ విగ్రహాలే మనకు చాలా గుళ్ళల్లో చూపిస్తారు. ఏకాంబరేశ్వర గుళ్ళోనే అమ్మవారు మట్టితోటి ముక్కిన శివలింగాన్ని బయట ప్రతిరూపం పెట్టున్నారు. ఇందులో ఒక శివలింగం చూసాం ప్రత్యేకించి, రిటర్న్ అంటే లాస్ట్ వచ్చేటప్పుడు. ఉత్తరాయణంలో ఒక రంగు ఉంటుంది, దక్షిణాయనంలో ఒక రంగు ఉంటుంది. అలాంటి శివలింగం ఒకటి చూసాము. మరుసటి రోజు పొద్దున్న ఒక శివలింగాన్ని ప్రత్యేకించి పూజ చేసుకున్నాము. మా హోటల్ అతను మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఒక శివలింగము, ఒక ఏకానాథేశ్వర టెంపుల్ గుడి నమూనా. ఈ ప్రయాణంలో కాళభైరవురు కానివ్వండి, మంచి శివాలయాల సన్నిధులు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి అనుభవం కానివ్వండి, అన్ని గుళ్ళల్లోనూ ఒక ప్రత్యేకత. ఆ కథ పురాణము, ఆ స్థల పురాణము, ఆ యొక్క పేరు వచ్చిన విధానము, ఏ రాజులు దాన్ని కట్టించారు, అన్ని చూడటానికి అసలు 2 కళ్ళు చాలు, 2 రోజులు చాలు. ఏదో దైవానుకూలంతో నాకు ఈ అనుభవం స్వామి ప్రసాదించింది. ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకంటే చిన్నప్పుడు చాలా పక్కన ఉన్నప్పుడు చిత్తూరులో వెళ్ళి చూడడం చాలా విషయాలు జరిగింది, కానీ ఇంత అనుభవంతో, ఇంత జ్ఞానంతో చూడడం ఇప్పుడే. మళ్ళీ ఇక్కడ పురాణం ఏమంటే, బ్రహ్మ సరస్వతి ఇద్దరు జంటగా తాబేలు రూపంలో శివుణ్ణి కొలిచారు అని చెప్తున్నారు. చూడండి, నందిలు పెట్టి కొత్తగా ఇవన్నీ తాపడం చేసి, కోనేరు
చేపలు చాలా ఉంటున్నాయి ఇక్కడ. ఎండాకాలంలోనే ఇంత నీళ్లు ఉందంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షాకాలంలో ముఖ్య దేవస్థానం అక్కడ కనిపిస్తోంది. ఇక్కడ అమ్మవారిది ఉన్నట్టుంది. చూద్దాం రండి. చూడండి, ఇంత ఇప్పుడు లేటెస్ట్గా చేసిన రాళ్లతోటి ఉంది. అయినా కానీ చాలా బాగుంది. చూడండి, కోనేట్లో నీళ్లు పచ్చగా కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో పెద్ద పెద్దగా ఉంటాయి ఈ మండపాలు. దీని ఏమో అంటారు, మర్చిపోయాను. కానీ ఇది శివుడి గుడి. ఈరోజు శివాలయాలు చూస్తాం. నిన్నంతా 108 దివ్య దేశాలు చూసాము. ఈరోజు శివుడితోటి మొదలు పెడతాం. ఇక్కడ చూడండి, కుటుంబంతో శివుడు ఉన్నాడు. కచ్చపేశ్వర ఆలయం, వినాయకుడు. ఏనుగు యొక్క తాపం చూసారంటే నల్ల రాళ్లతోటి కట్టుకున్నారు. చూడండి, చాలా బాగా చేశారు. ఈరోజు ఆయనకు 60వ పుట్టినరోజు. ఆది కామాక్షి, మామూలు రెగ్యులర్ కామాక్షి 80 ఏళ్ళ ముందే కట్టారంట. ఇది ఆది కామాక్షి అమ్మవారి గుడి. అంటే మొదట్లో శంకరాచార్యులు గారు అమ్మవారిని ఇక్కడే శ్రీచక్రం వేసి అమ్మవారిని ఇక్కడ స్థాపించారని. చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, అమ్మవారు ఇప్పుడు 80 ఏళ్ళ ముందు కట్టిన కామాక్షమ్మ గుడిని ప్రత్యేకించి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు, అభిషేకాలంతా. ఈ ఆది కంచి కామాక్షి అనేది శంకరాచార్యుల వారి ద్వారా స్థాపించబడి చక్రంలో ఆమె ఉగ్ర రూపాన్ని శాంతపరిచి చక్రం వేసి ప్రతిష్ఠించారని. చాలా బాగా చిన్న గుడిగా అవటం వలన వీళ్ళు కమర్షియలైజేషన్ కోసం పెద్ద గుడి ఇంకోటి 80 ఏళ్ళ ముందు కట్టి జనాలను అక్కడికి రప్పించి అన్నీ చేస్తున్నారని లోకల్లో వాళ్ళకి మటుకే తెలుసు. ఈ అమ్మవారి ఆది కామాక్షి అమ్మవారిని వెళ్ళి ప్రత్యేకించి వాళ్ళు అక్కడ పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒకసారి మన మామూలు రెగ్యులర్ కామాక్షి అమ్మ గుడి దగ్గర పోయి చేసుకోవాలంటే 2000 పర్ హెడ్, 2000 అమ్మవారికి పట్టు చీరలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. చాలా ప్రత్యేకించి పూజలు చేసుకోవాలంటే అన్నిటికీ డబ్బులే. మేము చూసినంత మటుకు ఆది కామాక్షి అమ్మవారి దగ్గర రాత్రి సేవకు మాకు పాలు ప్రసాదంగా ఇచ్చారు. పొద్దున్న వెళ్తే పాలాభిషేకం చేశారు. ఆ రెండు చూడడానికి మహాభాగ్యం. 2 కళ్ళు చాలవని చెప్పొచ్చు. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మంచిగా తీసుకుని వచ్చేసాను. చెన్నైలో కొంతమంది ఫ్రెండ్స్ని, ఓల్డ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము, రకరకాల మంచిగా సౌత్ ఇండియన్ డిషెస్ అంతా ఎంజాయ్ చేసాము. ఫ్రూట్స్, ఎవ్రీడే హోటల్లో ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు. చక్కగా మంచిగా ఛాయ్లు, కాఫీలు తాగడము, చెన్నై కాఫీ. నిర్విఘ్నంగా ప్రయాణం సాగింది. థ్యాంక్స్ టు గాడ్. అక్కడ ఒక సాయిబాబా గుడి, గురు పౌర్ణమి రోజు ఒక బాబా గుడికి వెళ్ళాము. అసలు ఎంత బాగుండే, అసలు సిద్ధిలో చూసినట్లే అనిపించింది నాకు. బేస్తవారం రోజు బాబా ఆశీర్వాదం కూడా అక్కడ పొందడం జరిగింది కంచిలో. గురువు తారాదేవి, సూర్య భగవాన్, ఛాయాదేవి, ఉషాదేవి, సూర్య భగవాన్. నవగ్రహాలు చుట్టి ఒక శివుడి గుళ్ళో చూస్తున్నాం కంచిలో. శుక్ర అండ్ శుభకీర్త, శుక్ర అండ్ శుభకీర్త. అంగారకుడు, మాలినీదేవి. ఇక్కడ ఒక వినాయకుడు చెట్టు కింద ఉంది. ఇది శివుని స్థలము. చుట్టూ నవగ్రహాలు పెట్టున్నారు. ఈ శివుడికి వచ్చి చేతిలో రాహుకేతు ఉంటుందంట. అమ్మవారి చేతిలో మురుగుడు ఉంటారు. బుద్ధన్నంది ఎళయాల్. శివుని గుడి. సూర్యుడు ఛాయాదేవి. ఓకే. నీలాంజ సమావాసం ఉత్తరమేమగ్రజం తండ సంభూతం నమాం శనీశ్వరి. నుద మొక్కలు ఇక్కడ బాగా. శనీశ్వర భగవాన్ చాలా. రేవతి, చంద్ర భగవానికి స్వాతి, రేవతి. మురుగర్ వళ్ళీదేవి అని. కాళభైరవర్, అభిరామి. నాగులు ఎన్ని రూపాల్లో ఉన్నారో నాగదేవత. కేతులింగం. ఈ పక్క రాహులింగం అంట. రాహు, కేతు. నేను చూసిన శివుని గుళ్ళల్లో లిస్టు చెప్తాను. ఏకాంబరీశ్వరు, కైలాసనాథరు, ఓంకారేశ్వర్, పుణ్యకోటేశ్వర్, బ్రహ్మపురేశ్వర్, అమరవరలేశ్వర్, త్యాగరాజేశ్వర్, వళక్కుత్తరేశ్వర్,